కాలాకు ప్రియమిత్రులు తమ్ముడు అన్నకి శ్రీకాంత్ లాయర్ గారికి సోదరులరా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజంలో మనం ఈ ఎదుర్కొని ముందుకు సాగాలంటే 3 లక్షణాలు కలిగి ఉండాలి. అందులో మనకు వేల సంవత్సరాలు చదువు లేకుండా చేశారు కాబట్టి మనం ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి. అలాగే ఒక శీలవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వెళ్ళాలి. ఈ రెండు ఉన్నంత మాత్రాన మనం ఈ సమాజంలో, ఈ తోడేలు సమాజంలో మనం ముందుకు సాగలేము. మూడువాది సంఘం శరణం గచ్చామి. మనం సంఘటితంగా ఉండాలి, సంఘంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన హక్కుల్ని, రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడుకోగలుగుతామని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన మీదకి బూటి చెల్లింది సనాతన ధర్మం. అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు, భార్య ఐఏఎస్ ఆఫీసరు, వదిన ఐపీఎస్ ఆఫీసరు, బామ్మడిది ఎమ్మెల్యే అయిన హర్యానాలో ఆంధ్రప్రదేశ్ కేంద్రం చెందిన ఐపీఎస్ ఆఫీసరు వ్యక్తులతో కాల్చుకొని చనిపోయాడు. దీనికి గల ఈ దేశంలో జరుగుతున్న ఈ కారణాలకు గల ఈ సంఘటనలకు వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే, మనం బాబాసాహెబ్ చెప్పినటువంటి బాగా చదువుకుంటున్నాము, శీలవంతంగా ముందుకు సాగుతున్నాం, కానీ సంఘటితంగా ఉండడంలో మాత్రం వెనకబడి ఉన్నాము. ఆ ఒక గ్రామంలో ఉన్నటువంటి దళితులు కానీ, లేకపోతే మండలంలో ఉన్న దళితులు కానీ, ఒక జిల్లాలో ఉన్న దళితులు కానీ ఐక్యంగా ఉన్నామనేటువంటి సమాచార సందేశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల మాత్రమే మన మీద ఈ దాడులు జరగడానికి గల ప్రధానమైన కారణము, రాజ్యాంగపరమైన హక్కులు పోవడానికి గల ప్రధానమైన కారణం సంఘటితంగా మనం లేకపోవడమే. అందులో భాగంగానే మీరు చాలా సంఘటితంగా ఉండడానికి కావాల్సినటువంటి కసరత్తులు చేస్తూ మన ప్రజల్ని బాబాసాహెబ్ సిద్ధాంతంతో ముందుకు సాగుతుంటే ప్రజలందరినీ ఐక్యం చేసుకోవడంలో భాగంగా ముందుకు సాగుతున్నాం. గత 10 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేంద్ర స్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నాము. ఉమ్మడి గోదావరి జిల్లాల వైపు ఇటువైపు కూడా రావడానికి ఇక్కడ సుశక్తులైనటువంటి బాబాసాహెబ్ భావజాలతో ముందుకు వెళ్ళే వాళ్ళని వెతికి పట్టుకునే క్రమంలో చాలా మాకు అన్నవరంలో మాకు వ్యక్తుల క్రమంలో మదన్ ఉన్నాడు. చాలా మన సిద్ధాంతం పట్ల, మన యొక్క జాతి పట్ల ఎంతో కమిట్మెంట్ ఉన్నవాడు అని చెప్పిన వెంటనే నేను అన్నతో మాట్లాడడం జరిగింది. రాజమండ్రిలో ఆ కమిషన్ చైర్మన్ గారిని కలిసిన తర్వాత అన్నని ఇక్కడికి వచ్చి కలవడం చాలా సంతోషకరం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్ధాంతం బేస్తో ఒక సమాజం కోసం పనిచేయాలన్నటువంటి తలంపున్న వాళ్ళని అందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఒక బాబాసాహెబ్ ఆశించిన లక్ష్య సాధన దిశగా ముందుకెళ్ళే దిశగా ఈ ఉద్యమాన్ని యువత ముందుకు భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళు ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చారు. ఈ ఉద్యమ రథాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతకే. కాబట్టి సుశక్తులైనటువంటి యువతలను సేకరించి బాబాసాహెబ్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మరింత ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ, మరి అన్నవరం గ్రామస్తులకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.